మీ దగ్గర డబ్బులు ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోండి, బెస్ట్ బండి చెప్తున్నా. ఆబ్వియస్లీ ఇప్పుడు మైలేజ్ ఎంత ఇస్తుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. అరే ఖర్చు ఎక్కువ ఉంటే ఎక్కువ సంపాదించు కదా రవే, అంతే కదా. బండి నడిపిస్తుంటే మాత్రం నిజం చెప్తున్నా, అబ్బాబాబా. సో గైస్ అదనమాట పరిస్థితి ఇక్కడ. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎవరన్నా ఓలా ఒకవేళ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు అనమాట నాకు, ప్రవీణ్ అని. ఏది రోడ్ స్టార్ లేదు, రోడ్ స్టార్ లేదు, ఏం లేదు, అన్ని స్కూటీలే ఉన్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ ఈరోజు మన కైల్ని తీసుకొని మనము ఓలా స్టోర్కి వెళ్తాము. బికాస్ నేను మన కైల్ వచ్చే ముంగల నేను మార్చ్ 20కి నేను ఓలా రోడ్ స్టార్ బుక్ చేసి ఉండే. ఓలా రోడ్ స్టార్ ప్లస్ కాకపోతే మార్చ్ 20కి బుక్ చేస్తే వాళ్ళు May 1కి ఇస్తున్నారు. May 21 దాకా కూడా, ఈరోజు దాకా కూడా అప్డేట్ ఏం లేదు. ఇప్పుడు ఏదో డెమో పీస్ పెట్టిరంట వాళ్ళు. డెమో పీస్ మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, డెమో పీస్ పెట్టిరు అంతే. సో నేను వెళ్ళి నా డబ్బులు నేను తెచ్చుకోవాలి. యాక్చువల్లీ యాప్లో వాళ్ళు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ రేజ్ చేసిన అనమాట. వాళ్ళని నేను చెప్పిన నాకు బండి వద్దు, నాకు ఏమొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ రేజ్ చేసారు. రేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు యాప్లో చూపిస్తుంది అనమాట ఏంటంటే నువ్వు క్యాన్సిల్ చేసుకో అన్నట్టు చూపిస్తుంది. కాకపోతే నేనేమీ చేయను అక్కడ. బికాజ్ బై మిస్టేక్ ఏమైనా నేను తప్పుగా క్లిక్ చేసినా అని మళ్ళీ నాకు వీళ్ళు బైక్ తీసుకున్నారనుకో నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళతోనే చెప్పిస్తా. లెట్స్ గో. అదే రోజు నేను పొద్దున్నే లేచి ఒక కాల్ ఉండి అది తీసుకున్నాను అనమాట. నేను నా లైఫ్లో చేసిన మిస్టేక్ ఏదైనా ఉందా అంటే ఓలా బైక్ బుక్ చేసి లిటరల్లీ 3 నెలలు ఆగడం కూడా. ఇంకా నేను అట్లే ఇది మన కైల్ని తీసుకోకుండా ఉండుంటలే. వాళ్ళు ఎప్పుడు ఇస్తుండనో వాళ్ళకే తెలియదు, అసలు క్లారిటీ లేదు. సో ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిదాం మనము. బండి నడిపిస్తుంటే మాత్రం నిజం చెప్తున్నా, అబ్బాబాబా ఫీల్ అయితే మామూలుగా లేదు. ఇంకోటి నేను ఇట్లా రికార్డ్ చేస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా మజా వస్తుంది నాకు నడిపిస్తుంటే. బండి పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ సౌండ్ కూడా డు అంటుంటే మజా వస్తుంది. అసలు చిన్నగా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుండే అబ్బా అని, కాకపోతే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే ఫైనల్లీ వచ్చేసినాము ఓలా స్టోర్కి. వెళ్ళి మన రీఫండ్ మనం తీసేసుకుందాము. యాక్చువల్లీ వాళ్ళు ఓలా రోడ్ స్టార్ డెమో పీస్ వచ్చిందన్నారు, చూద్దాం లోపల ఉందో లేదో. మరి నాకు తెలిసి డౌటే నాకైతే, చూద్దాము. ఏందో ఒకటి కనిపిస్తలేడు. ఇవన్నీ స్కూటర్లు అయితే ఉన్నాయి ఇక్కడ. బట్ ఏది రోడ్ స్టార్ లేదు, రోడ్ స్టార్ లేదు, ఏం లేదు, అన్ని స్కూటీలే ఉన్నాయి. ఎవరు లేరేంది ఇక్కడ. బ్రో ఉన్నారా ఎవరైనా? ఏంది ఎవరు లేరు, అన్ని స్కూటీలే ఉన్నాయి. వీళ్ళ సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. రిసెప్షన్ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు ఉండరు. A few moments later. అవును ఏదో టెస్ట్ ఇది రోడ్ స్టార్ టెస్టింగ్ పీస్ వచ్చిందంటే ఏది టెస్టింగ్ ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? ఉంటే ఉండొచ్చా? సో గైస్ అదనమాట పరిస్థితి ఇక్కడ. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నాకైతే ఉన్న కొంచెం ఇంప్రెషన్ కూడా పోయింది. అండ్ నాకైతే 1% రిగ్రెట్ కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రోడ్ స్టార్ రేపర్స్ రిలీజ్ చేసినా నాకు రిగ్రెట్ లేదు. బికాస్ ఇది నా ఫేవరెట్ బైక్. మన కైల్ మనకు ఉండు, సో నాకేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే బై ద వే ఒక అంకుల్ కూడా నాతో బుక్ చేసి ఉండే, శ్రీనివాస్ అని చెప్పి. ఆయనకి కూడా ఆయన ఆర్డర్ క్యాన్సిల్ పెట్టుకుంటే ఇప్పుడు 5 daysలో డెలివరీ ఉందని చెప్పారంట, అంటే వస్తున్నాయని చెప్పారంట. సో నన్ను మోసం చేసారు అది అని అంకుల్ పాపం బాధపడుతుండు. ఇక ఇప్పుడు చేసేది ఏం లేదు. ఆయన కూడా ఇక వీళ్ళతో విసుగు వచ్చేసింది. ఓలా కాకుండా పక్కనే ఈథర్ ఉంది. ఇది ఈథర్లో తీసుకుందామని అనుకుంటున్నా ఆయన. సో అలా ఉందన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఓలా బైక్ తీసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాళ్ళ సర్వీస్ ఎట్లుంది, ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా చెప్పండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే Many hours later. సో బ్రదర్ ఆర్డర్, థ్యాంక్ యూ. గైస్ 2 ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో రాయల్ ఎన్ఫీల్డ్, మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మన కైల్ గన్ కవర్ ఇది. ఓకే ఇది కైల్ కవర్. అండ్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు అనమాట నాకు, ప్రవీణ్ అని. సో దీంట్లో ఏముందో మీరు గెస్ చేయండి, చూద్దాం. నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. బట్ ఇప్పుడు
ఓకే, అన్బాక్సింగ్ చేస్తున్నా నేను. ఓకే, పర్ఫెక్ట్. వావ్, డిజిటెక్ అన్నమాట, డిజిటెక్ ట్రైపాడ్ ఇది. ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ యువర్ వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ. సో ప్రవీణ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, కూల్. ఇంకేం లేవు. ఇది ఒరిజినల్ బాక్స్ అన్నమాట, డిజిటెక్ నుంచి. ఓకే, 2 kgs వరకు లోడ్ వెయిట్ మోస్తుంది అన్నమాట. ఇది కొంచెం హెవీగా ఉంది, బాగానే హెవీ ఉంది. మొబైల్ అయినా పెడితే గట్టిగా ఇంకా ఎక్కువ అవుతుంది, హెవీగా అవుతుంది. బట్ మనం మంచిగా ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే. ఓ, చాలా స్టిఫ్ ఉంది. అండ్ ఇక్కడ ఇది గోప్రో అనుకుంటే మనం తీసేయచ్చు, కావాలంటే గోప్రో ఫిక్స్ చేయొచ్చు ఇక్కడ. ఇలా ఇది ఫిట్ చేసి నాకు గోప్రో పెట్టుకోవాలి ఇక్కడ. ఇది మనం తీసేయచ్చు బయటికి, బట్ ఉండని ప్రజెంట్. సో ఇట్లా ఈ 360 degrees రొటేట్ కూడా అవుతుంది ఇట్లా, ఇట్లా. ఇంకా ఇంకేమున్నాయి ఫీచర్స్? ఓకే, దీనికి లాక్ కూడా ఉంది. ఇది తీయాలంటే లాక్ తీసి తీయాలన్నమాట. సో ఇది ఎంత పెద్దగా అవుతుంది, ఇంత పెద్దగా అవుతుంది. మీకు అనిపిస్తుంది అనుకుంటే చాలా పెద్దగా ఉంది. ఇంత మనం యూజ్ చేయం కూడా. జర నాకు వీడియోస్ ఫిల్మ్ చేస్తుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, మంచిగా. కూల్, రైట్. ఇట్లా లాక్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కూడా ఇచ్చారు. నా దగ్గర 3 రిమోట్స్ ఉన్నాయి లిటరల్లీ. కానీ దీనికే గట్టిగా ఉంది, ఇది ఫిక్స్ అయి ఉంది. ఉండని దీనికే. అండ్ ఇది వచ్చేసి ఇట్లా పెద్దగా ఓపెన్ కూడా అవుతుంది. ఓకే, లాక్ తీయాలన్నమాట. లాక్ తీసి ఓపెన్ చేయాలి. సో ఇట్లా స్టాండ్ అవుతుంది అనమాట. సో మనము ఇట్లా స్టాండింగ్ ట్రైపాడ్లో కూడా వాడచ్చు ఇలా. ఓకే, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా ఉంది, స్టిఫ్గా ఉంది చాలా. మీకు ఒకవేళ దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి పర్చేస్ చేయండి. ఓకేనా? అండ్ వేరేది మీకు చూపించిన కదా, రాయల్ ఎన్ఫీల్డ్ కవర్, అది మన కైల్ కోసం, వాన పడితే తడవకుండా. సో ఓకే, ఓలా స్టోర్కి పొద్దున్న వెళ్ళినాం కదా. సో నాకు రీఫండ్ అనేది వెంటనే వచ్చింది అనమాట. అది మీకు చెప్పలేదు, సో చెప్దామని అనుకున్నా. అండ్ రీఫండ్ వచ్చేసి నేను 50,000 డౌన్ పేమెంట్ చేసినుండే, మిగతాది ఈఎంఐ పెట్టుకున్నా అప్పుడు. బట్ ఆ 50,000 నాకు ఇప్పుడు రీఫండ్ చేసారు. ఎట్లా అంటే 45,000 రూపీస్ నేను యూపీఐ చేసిన, ఫోన్పే చేసిన. అండ్ రిమైనింగ్ 4,500 సంథింగ్ చేంజ్ నేను క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసిన అనమాట. సో యూపీఐ ఏదేమో వెంటనే ఇచ్చేసారు నాకు ఓలా వాళ్ళు మనీ. బట్ ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి 3 నుంచి 4 days 5 days లోపల వస్తుందని చెప్పారు. సో అదనమాట. మీరు ఎవరన్నా ఓలా ఒకవేళ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీ యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓలా యాప్లో మీకు ఇన్వాయిస్ జనరేట్ అయ్యిందనుకో మీకు రీఫండ్ రాదు. ఒకవేళ వచ్చినా కొంచెం కట్ చేసుకొని ఇస్తారు వాళ్ళు. అదే ఇన్వాయిస్ జనరేట్ కాలేదనుకో మీకు ఫుల్ రీఫండ్ వస్తుంది అనమాట. అండ్ నేను నిజం చెప్తున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఓలా తీసుకోలేనందుకు. బికాస్ నేను రీసెంట్లీ అంటే బైక్ తీసుకోక ముందుకు ఒక ప్లేస్కి వెళ్ళినుండే నా బర్త్డే ముంగల, సాయిరామ్ కలెక్షన్స్ అని, సాయిరామ్ సెలెక్షన్స్ అని మూసబోల్ ఇలా బట్టలు కొనడానికి. అయితే ర్యాపిడో ఉంటుంది కదా, ఆ పర్సన్ ఈథర్ నడిపిస్తుంది స్కూటీ. ఆయన అన్నాడు అనమాట, బ్రో ఓలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రో, సర్వీస్ మంచిగా ఉండదు, ఈథర్ బాగుంటుంది అని చెప్పి నేను ఈథర్ తీసుకున్నాను అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అమ్మ నేను క్యాన్సిల్ చేసి మంచి పని చేసిన అని. ఫైనల్లీ నేను చెప్తున్నా, నిజంగా మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ ఉంటే, మీరు మంచిగా మనీ ఎర్న్ చేయగలిగితే, మీరు మళ్ళీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టవద్దు. ఓకే, మీరు ఒకవేళ మనీ ఎర్న్ చేయగలిగితే, మీ దగ్గర డబ్బులు ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోండి, బెస్ట్ బండి చెప్తున్నా. ఆబ్వియస్లీ ఇప్పుడు మైలేజ్ ఎంత ఇస్తుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. అరే ఖర్చు ఎక్కువ ఉంటే ఎక్కువ సంపాదించు కదా రవే, అంతే కదా. ఇప్పుడు నీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ సంపాదించు అయిపోతుంది. అంతేగాని నేను ఇంతంత అన్నం తింటా, తొక్కేసుకొని తింటా, సేవ్ చేస్తా, ఇవన్నీ ఏ మాటలు తెలుసా? ఆ మాటలు. నీ ఖర్చులు ఎక్కువ ఉంటే ఎక్కువ సంపాదించు అయిపోతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఆన్లైన్ బిజినెస్. మీకు అందుకే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి మీరు. ఓకే, అది పక్కన పెడితే ఇది బైక్ కవర్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ కవర్. ఇది కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసిన, చాలా మంచిగా ఉంది క్వాలిటీ అయితే. దీని లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి పర్చేజ్ చేయండి. నాకు 1,100 రూపీస్కి వచ్చింది. మా మమ్మీ చూడండి ఎంత బిజీగా ఫోన్లో చూస్తుందో, చిల్లు పడుతుంది మా మమ్మీ మంచిగా. చూడమ్మా, హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్స్కి. హాయ్. ఓకే గైస్, నేను ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, బికాజ్ వేరే వర్క్ ఉంది నాకు, అది చేసుకోవాలి. సో సీ ఇన్ టుమారోస్ బ్లాగ్.